నా జీవితంలో కూడా కొన్ని అద్భుతాలు చమత్కారాలు జరిగాయి. వాటిని సత్యవంతంగా వివరించడం కోసం, తెలియజేయడం కోసమే ఈ గురు సందేశ కార్యక్రమం. తిరువణ్ణామలైలో వేదాల సారాంశాన్ని గురించి ఒక కోర్సును రూపొందించాలనే భావంతో యజ్ఞం మొదలుపెట్టాం. ఆ యజ్ఞం కొనసాగుతూ ఉంది. అయితే అందరిలో ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, వేదం అనగానే మంత్రాలని, పుస్తకమని, బోధించటమని, తెలియజేయటమని, వల్లివేయటమని, పారాయణం చేయటమని అనుకుంటూ ఉంటారు. కానీ మనం స్పష్టంగా తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే, వేదం అంటే సత్యం, వేదం అంటే విశ్వం, వేదం అంటే బ్రహ్మం, వేదం అంటే ఆత్మ, వేదం అంటే భగవంతుడు. వేదానికి ఆది అంతాలుండవు. మానవ జీవిత పరిపూర్ణత్వానికి ఈ వేదం చాలా అవసరం. ఒక దేశంలో పరిపాలన సజావుగా కొనసాగటానికి రాజ్యాంగం ఎంత అవసరమో, మానవ జీవిత పరమార్థం నెరవేరటానికి కూడా ఈ వేదం అంతే అవసరం. క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ఋషుల యొక్క అంతర్వాణి నుండి ఈ పవిత్రమైనటువంటి శబ్దాలతో కూడినటువంటి మంత్రాలు బహిర్గతంగా ఉంచబడ్డాయి. వేదవ్యాస మహర్షి ఏం చేశాడంటే, వేరు కాలాలలో, వేరు ప్రాంతాలలో, వేరు కాలాలలో, వేరు ప్రాంతాల్లో అనేక మంది వ్యక్తుల ద్వారా వెల్లడించబడ్డటువంటి మంత్రాల మొత్తాన్ని కూడా క్రోడీకరించి, సంకలనం చేసి, కంపోజ్ చేసి ఒక పెద్ద గ్రంథం తయారు చేశాడు. వాస్తవానికి వేదానికి పరిమితి లేదు. పరిమితి ఉంటే అది వేదం కానే కాదు. భాష ద్వారా వ్యక్తీకరించేది కాదు, వర్ణించేది, వివరించేది, తెలియజేసేది అంతకన్నా కాదు. కానీ అటువంటి విలువైన సమాచారాన్ని సామాన్య మానవాళికి అందించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో వేదవ్యాస మహర్షుల వారు పెద్ద ప్రయోగం చేశారు. అందుకే ఆయన పేరు మీద వ్యాస పౌర్ణమిని మనం జరుపుకుంటూ ఉన్నాం. మానవ సౌలభ్యం కోసం వేదం విభజింపబడింది తప్ప వేదం మాత్రం ఒక్కటే. అందులో మొదటి వేదాన్ని ఋగ్వేదం అన్నాం, రెండవ వేదాన్ని యజుర్వేదం అన్నాం. అయితే ఆ 2 వేదాలు బహిర్గతం అయ్యేటప్పుడు నాలో ఎంత సంఘర్షణ జరిగిందో నేను వర్ణించలేను, వివరించి చెప్పలేను. పాల సముద్రం చిలికేటప్పుడు ఏ విధంగా ఆలాహలం వచ్చిందో నా లోపల కూడా అంత మథనం జరిగింది. ఋగ్వేదం విశ్వతత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ఋగ్వేదాన్ని గురించి తెలుసుకుంటే విశ్వమంతా ఒక్కటే అనే భావన కలుగుతుంది. అద్వైతాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన కలుగుతుంది. అద్వైత దర్శనం కలుగుతుంది. సమదృష్టి ఏర్పడుతుంది. రాగద్వేషాలు ఉండవు. వేదవ్యాస మహర్షులు వారు చేసినటువంటి గొప్ప సాంకేతికపరమైన విషయం ఏంటంటే, ఋగ్వేదాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలియజేయటం ద్వారా భౌతిక ప్రపంచం పట్టున్నటువంటి రాగద్వేషాలని పూర్తిగా తొలగించారు. ఋగ్వేదంలో వారాలు, గ్రహాలు, తిథులు,
మాసాలు, సంవత్సరాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, కృష్ణపక్షం, శుక్లపక్షం అన్నీ ఉన్నాయి. పాలపొంతలు, నక్షత్ర మండలాలు, కూటములు, కుటుంబాలు, టోటల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఋగ్వేదాన్ని తెలుసుకుంటే మనిషి యొక్క ప్రజ్ఞ విశ్వవ్యాప్తం అవుతుంది. అందుకే దాన్ని అంతరిక్ష శాస్త్రం అన్నారు, కాస్మాలజీ అన్నారు. అయితే ఋగ్వేదం మొత్తం తెలుసుకున్న తర్వాత మనిషికి తనను గురించి తాను తెలుసుకోకపోతే అంతరంగంలో అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మీకు కీలకమైన విషయం చెప్తాను. ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే. నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, మరలా ఎందులో లయమైపోతుంది, పుట్టుకేమిటి, మరణమేమిటి, మధ్యలో జరిగే మాయనాటకం ఏమిటి, భార్య ఏమిటి, పిల్లలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఒక వ్యక్తి జీవితాన్ని గురించి సమూలంగా తెలియజేసేదే యజుర్వేదం. అందుకే దీన్ని ఆత్మ విజ్ఞాన శాస్త్రం అన్నారు. ఆత్మ విజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. ఈ 2 వేదాల గురించి తెలుసుకున్న తర్వాత నా మనసులో కొంత బరువు తగ్గింది. అయితే ఇక 3వ వేదాన్ని గురించి తెలియజేయాలి. ఎలా? ఉదయం ఋగ్వేదాన్ని గురించి కొంత టూకీగా చెప్పాను. వాళ్ళకి పెద్దగా అర్థం కాలేదు, నాకు స్పష్టత లేదు. సాయంత్రం యజుర్వేదాన్ని గురించి తెలియజేశాను. వాళ్ళకి పెద్దగా స్పష్టత లేదు, నాకు పెద్దగా లోతుగా క్లారిటీ కూడా లేదు. అయినా సరే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. నా మనసులో ఉన్న బరువు కొంత తగ్గింది. ఇక 2వ రోజు సామవేదాన్ని గురించి తెలియజేయాలి. రాత్రంతా కూర్చున్నా సరే నాకు దాని కాన్సెప్ట్ అర్థం కాలే. ఏమిటి సామవేదం అంటే? తత్వమసి, తత్వమసి దాని మహాపదం. ఋగ్వేద మహాపదం ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేద మహాపదం అహం బ్రహ్మాస్మి, సామవేద మహాపదం తత్వమసి. నాకు అసలు ఏమీ తెలియదు కదా, నా పుట్టుకంతా కూడా సామాన్యమైన జీవితం కదా. మరి ఇంత లోతైనటువంటి విషయ పరిజ్ఞానం బయటికి రావాలంటే లోపల ఎంత ఘర్షణ జరగాలి మీరు ఆలోచించండి ఒకసారి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి లోక కళ్యాణం కోసం సామాజిక స్పృహతోటి హృదయ స్పందనతో ముందుకెళ్తున్నప్పుడు ఒక విశ్వశక్తి అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. అతనికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి అద్భుతం, మిరకెల్. లేకపోతే నాకు పైగా నా సబ్జెక్టు కూడా జువాలజీ సబ్జెక్టు, సైన్స్ పరమైన సబ్జెక్టు, తెలుగు కాదు. అయినా సరే లోపల నుంచి బయటకు వస్తుందంటే అది నా ఇండివిజువల్ ఎఫర్ట్ కాదు, దానికి యూనివర్సల్ ఫోర్స్ ఒకటి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది. అయితే 2వ రోజు సామవేదాన్ని గురించి తెలియజేయాలనే భావంతో నైట్ అంతా కూర్చున్నా సరే సబ్జెక్ట్ రాలేదు. అప్పుడు ఈ గురూజీలు ట్రైనింగ్కి వచ్చిన మొత్తాన్ని ఏం చేశానంటే గిరి ప్రదక్షిణానికి పంపించి సామవేదం తత్వమసి దీని గురించి ఎంతో కొంత మేరకు అవగాహన ఏర్పరచుకోవాలనే భావంతో రమణ మహర్షుల వారు దశాబ్దాల తరబడి నివసించినటువంటి విరూపాక్ష గుహకి వెళ్ళాను. విరూపాక్ష గుహ, మిరకిల్స్ అనే మాటకి ఇక్కడ మీకు తెలియజేయటం కోసం ఇదంతా చెప్తున్నాను. విరూపాక్ష గుహకి వెళ్ళాను. అక్కడ బయట కూర్చున్నాను. సామవేదం తత్వమసి అనుకుంటూ ఉన్నాను. సబ్జెక్ట్ రాలే, బుర్రంతా హీట్ ఎక్కుతుంది. ఒక
పావుగంట తర్వాత అక్కడికి ఒక పాము వచ్చింది. నేను గుహ బయట కూర్చున్నాను, పాము వచ్చింది. పామును చూడగానే కొంచెం భయం వేసింది, కానీ నాకేం పెద్దగా లేచి వెళ్ళిపోదామని ఆలోచన రాలేదు. కానీ అది అలాగే చూస్తుంది నన్ను. అర్ధగంట సేపు నన్ను చూసింది. అప్పుడు నేను అనుకున్నాను, ఇది నాకు అనుకూలమైన ప్రదేశం కాదని చెప్పి విరూపాక్ష గుహలోకి వెళ్ళి రమణ మహర్షుల వారి చిత్రపటం ఉంటే ఆ పటం ముందు కూర్చున్నా. అప్పుడు ఇక ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది. తత్వమసి. తత్వమసి. తత్తు అంటే నీవు లేక పరమాత్మ. తత్తు అంటే నీవు లేక పరమాత్మ. త్వం అంటే జీవాత్మ. అసి అంటే ఒకటే అయి ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వేదవ్యాసులు వారు ఒక మంత్రం ఇచ్చారు. అదే సోహం మంత్రం. తత్వమసి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే రెండు ఒకటే అయి ఉన్నాయి. అప్పుడు ఇక మొదలైంది లోపల సబ్జెక్టు బయటకు వచ్చింది. ఎలా? ఋగ్వేదం విశ్వతత్వాన్ని గురించి తెలియజేసింది. యజుర్వేదం మానవతత్వాన్ని గురించి తెలియజేసింది. మానవుడు విశ్వంలో ఒక భాగమే. బియ్యపు బస్తాలో బియ్యపు గింజ, ఇసుక దిన్నెలో ఒక ఇసుక రేణు. మానవుడు విశ్వం నుంచి వేరు కాదు, అతీతం అంతకన్నా కాదు. హీఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యూనివర్స్. సో ఇప్పుడు కొంచెం అర్థం ఆలోచించండి. ఋగ్వేదం విశ్వతత్వం, యజుర్వేదం మానవతత్వం. రెండు విడివిడిగా ఉన్నాయి. రెండు విడివిడిగా ఉన్నప్పుడు ఏకత్వం ఎందుకు సిద్ధిస్తుంది? రెండు విడివిడిగా ఉన్నప్పుడు అది అద్వైతం ఎలా అవుతుంది? కాబట్టి విశ్వతత్వాన్ని మానవతత్వాన్ని అనుసంధానం చేయాలి. విశ్వతత్వాన్ని మానవతత్వాన్ని అనుసంధానం చేయాలి. అందుకే సామవేదాన్ని అనుసంధాన శాస్త్రం అన్నారు. అనుసంధాన శాస్త్రం రెంటిని కలిపింది అది. ఇంకొక విషయం, సామవేదం అంతా సంగీత భరితమై ఉంటుంది అన్నారు. సామవేదం అంతా కూడా సంగీత భరితమై ఉంటుంది అన్నారు. సంగీతం ఎందుకు అవసరం? కొంచెం ఆలోచించండి. సంగీతం ఏమిటంటే ఉపాసనా కాండ, భక్తిని కలగజేసేది. బయట ఉన్నటువంటి భగవంతుణ్ణి, లోపల ఉన్నటువంటి జీవుణ్ణి అనుసంధానం చేయాలంటే అక్కడ తప్పనిసరిగా విశిష్టాద్వైతం కావాలి, ఉపాసన కావాలి, భక్తి కావాలి, భజనలు కావాలి, ఆ తర్వాత పాటలు కావాలి, పద్యాలు కావాలి. అందుకే సామవేదం చాలా గొప్పది, అది సంగీత భరితమైంది అంటారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. మానవుడు విశ్వానికి ప్రతిరూపం. విశ్వంలో ఏముందో మానవుల్లో కూడా అదే ఉంది. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? విశ్వం నుంచి వచ్చాడు. మరలా ఎక్కడికి వెళతాడు? విశ్వంలోకి వెళతాడు. మిగతా జీవరాశికి మానవుడికి తేడా ఏమిటంటే, మిగతా జీవరాశి ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. పంచభూతాలలో అసలు జీవం లేదు. వృక్షాలలో జీవం ఉంటుంది, కానీ అక్కడ ఇంద్రియ చైతన్యం కానీ మనసు కానీ ఉండవు. జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది, కానీ అక్కడ మనసు బుద్ధి లేవు. కానీ మానవుడికి ఏమైంది? ఇంద్రియ చైతన్యం ఉంది, మనసు బుద్ధి రెండు ఉన్నాయి. కాబట్టి మానవుడి యొక్క సైజు తక్కువ, కానీ
మానవుడి యొక్క ఆలోచన పరిధి మాత్రం అనంతం. ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి చాలు. మానవుని యొక్క పరిమాణం చిన్నదే, కానీ మెంటల్ స్పియర్ మాత్రం, ప్రజ్ఞ మాత్రం అనంతం. విశ్వాన్ని మొత్తాన్ని ఒక అనంతమైనటువంటి మర్రి వృక్షం అనుకుంటే, మానవుడు సూక్ష్మమైనటువంటి మర్రి విత్తనం వంటివాడు. సూక్ష్మమైనటువంటి మర్రి విత్తనంలో భవిష్యత్తులో వ్యక్తీకరించబడే వృక్షం మొత్తం అందులో నిక్షిప్తమై ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడితే ఈ విత్తనం అనంతమైన వృక్షంగా మారుతుంది. ఏమిటి అనుకూలమైన పరిస్థితులు? దానికి భూమి కావాలి, తేమ కావాలి, సూర్యరశ్మి కావాలి, గాలి కావాలి, ఆకాశం కావాలి, పంచభూతాలు కావాలి. ఆ పంచభూతాలు ఉంటే ఆ విత్తనం మహావృక్షం అవుతుంది. ఈ మానవుల్లో కూడా ఏమిటి అవరోధాలు ఉన్నాయి. ఏమిటవి? శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, హృదయం. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం, హృదయ మట్టం కూడా. మానవత్వాన్ని ఛేదించుకుంటేనే దివ్యత్వానికి వెళ్ళగలుగుతాం. సో ఇక్కడ క్లారిటీ వచ్చింది నాకు. ఆ రమణ మహర్షి యొక్క సన్నిధానంలో ఎదురుగా కూర్చున్న తర్వాత నాకు అద్వైతం బయటకు వచ్చింది. మానవుడు, విశ్వం రెండూ ఒకటే, వేరు కాదు. మానవుడు విశ్వం నుంచి వచ్చాడు, మరలా విశ్వంలోకి వెళతాడు. దీనికి అద్భుతమైనటువంటి ఒక మంత్రం ఉంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది పూర్ణం, ఇది పూర్ణం. అంటే విశ్వం పూర్ణమే, మానవుడు పూర్ణమే. పూర్ణానికి పూర్ణాన్ని కలిపినా తీసివేసినా ఆ పూర్ణం పూర్ణంగానే ఉంటుంది తప్ప దానిలో ఎటువంటి మార్పు ఉండదు. 0 + 0 = 0. 0 డివైడెడ్ బై 0 = 0. 0 × 0 = 0. ఇప్పుడు కొంచెం ఆలోచించండి, సామవేదం ఎంత గొప్పదో. సామవేదం ఏం చేసింది? ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని అనుసంధానం చేసింది. ఋగ్వేదం, యజుర్వేదం రెండు అనుసంధానం అయితే అక్కడికి రెండు లేవు, ఒకటే ఉంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం రెండు అనుసంధానం అయితే అక్కడ రెండుండో ఒక్కటే ఉంటుంది. అందుకే ఏకం నిత్యం విమలమచలం, ఏకం నిత్యం విమలమచలం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకోహం బహుశ్యాం, ఏకం సత్విప్ర బహుదా వదంతి, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత. రెండు కలిసిపోయినాయి చూడండి. లోపల ఉన్నది ఆత్మే, బయట ఉన్నది ఆత్మే. ఆత్మ ప్లస్ ఆత్మ = ఆత్మ. రెండు ఆత్మలు ఉండవు. లోపల ఉన్నది నేను, బయట ఉన్నది నేను. నేను ప్లస్ నేను = నేను. బిడ్డలారా, కొంచెం ఆలోచించండి. సామవేదాన్ని అర్థం చేసుకున్న తర్వాత, సామవేదాన్ని గురించి అవగాహన చేసుకున్న తర్వాత, దానిని గురించి సాంకేతిక పరంగా విశ్లేషించుకున్న తర్వాత మనిషి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. బయటిది లోపలిది ఒకటే. సో ఇప్పుడు చెప్పండి, ఈ నేను అనేది, ఈ దేహానికి సంబంధించినటువంటి నేను అనేది ఎంతవరకు వ్యాపించింది? ఈ దేహం ఏర్పడటానికి మూలమైనటువంటి నేను లేదా ఆత్మ ఎంతవరకు వ్యాపించింది? విశ్వం మొత్తం వ్యాపించింది.
విశ్వం మొత్తం వ్యాపించింది. కాబట్టి నీవెవరివి? శరీరానివి కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధులు కాదు, చిత్తం అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణశక్తి కూడా కాదు. నువ్వెవరివి? విశ్వం మొత్తం వ్యాపించినటువంటి సాక్షాత్తు పరమాత్మవు, పరబ్రహ్మానివి, శుద్ధ చైతన్యానివి, భగవంతుడివి. ఇది బయటికి రావటం కోసం నా లోపల ఎంత ఘర్షణ జరిగిందో మీరు ఆలోచించండి. కాబట్టి సామవేదం ఒక్కసారి డెలివరీ చేసిన తర్వాత, చెప్పిన తర్వాత నా శరీరం దూదిపింజలాగా లేచిపోయింది. దాదాపుగా 93వ సంవత్సరం నుంచి 2010వ సంవత్సరం వరకు, 93, 2010, 16, 17 సంవత్సరాలు నా లోపల జరిగినటువంటి ఘర్షణ మొత్తం కూడా పటాపంచలైపోయింది. సో ఇప్పుడు ఆలోచించండి, నువ్వు శారీరక పరంగా ఆలోచిస్తే స్థూల దృష్టి ఉంటుంది, ఇంద్రియ స్థాయిలో ఆలోచిస్తే ఇంద్రియ దృష్టి ఉంటుంది, మనసు పరిధిలో ఆలోచిస్తే సూక్ష్మ దృష్టి ఉంటుంది. కానీ భగవంతుడి పరిధిలో, ఆత్మ పరిధిలో ఆలోచిస్తే ఆత్మ దృష్టి ఉంటుంది. ఆత్మ దృష్టితో చూస్తున్నప్పుడు నీకు కనిపించేది మొత్తం కూడా, ఆత్మ దృష్టితో చూస్తున్నప్పుడు కనిపించేది మొత్తం కూడా ఆత్మజ్ఞానం అవుతుంది, బ్రహ్మజ్ఞానం అవుతుంది, అద్వైత జ్ఞానం అవుతుంది. కాబట్టి మనం ప్రపంచాన్ని మార్చడం కాదు, ఈ జీవుణ్ణి ఆవహించి మాయ ఉంది, భ్రమ ఉంది, భ్రాంతి ఉంది, అహంకారపు పరిధి ఉంది, సొంత ప్రపంచం ఉంది, నీకంటూ ఓన్ వరల్డ్ ఉంది. ఆ సొంత ప్రపంచంలో కూర్చొని చుట్టూ పరిధులు నిర్మించుకొని శక్తిని కోల్పోతూ ఉన్నావు. కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ, ఇవన్నీ ఏమిటి? నీకు నీవుగా అజ్ఞానం వల్ల ఏర్పరచుకున్నటువంటి బౌండరీస్. ఈ బౌండరీస్లో ఉన్నంత కాలం నీకంటూ ఒక సొంత ప్రపంచం ఉంటుంది. నీ ప్రపంచం నుంచి నువ్వు బయటపడలేవు. బయట ప్రపంచాన్ని, అందరి వ్యక్తుల్ని లోపలికి స్వీకరించలేవు. ఘర్షణే అది, అదే ఘర్షణ అంటే. కాబట్టి అహంకారం ఉన్నంత వరకు మనిషికి స్వేచ్ఛ లభించదు. అహంకారం సమూలంగా తొలగిపోయిందనుకోండి, మనిషికి శరీరం ఉండదు, ఇక ఇంద్రియాలు ఉండవు, మనోబుద్ధులు ఉండవు, చిత్తం అహంకారాలు ఉండవు, అంత ఏకత్వమే గోచరిస్తుంది. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్తాను. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు, నేను స్వామి అని పిలుస్తాను, బాబా వారిని కూడా పిలవను, నాకు శక్తిపాతం చేశారు. నా మనసులో ఉన్న తపన ఏంటంటే, స్వామితో కొంతకాలం కలిసి ఉండి ఆయనతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకొని ఆయన ద్వారా శక్తిని పొంది ఆయన జీవిత ప్రణాళికను అమలు చేయాలనే ఒక దృఢమైనటువంటి భావన నా మనసులో పడింది. నాది రజోగుణం ఎక్కువ. నాకు రజోగుణం ఉన్న వాళ్ళకి విపరీతమైన పట్టుదల ఉంటుంది. ఒక్కోసారి ఫెయిల్ అవుతారు, కానీ విపరీతమైన మూర్ఖత్వం ఉంటుంది, పట్టుదల ఉంటుంది. స్వామి జీవితాన్ని గురించి నేను చదువుతున్నప్పుడు స్వామి ముందే ప్రకటించారు, నేను 96 సంవత్సరాలు బ్రతుకుతానని చెప్పి ముందే ప్రకటించారు. ఆ 96 సంవత్సరాల జీవితాన్ని 6 భాగాలు చేశారు. లీలలు 16 సంవత్సరాలు, మహిమలు 16 సంవత్సరాలు, ఉపదేశాలు 16 సంవత్సరాలు, విద్యాసేవలు 16 సంవత్సరాలు, వైద్య సేవలు 16 సంవత్సరాలు, చివరిగా ధర్మోద్ధరణ అది 16 సంవత్సరాలు.
స్వామి ఒకానొక సందర్భంలో చెప్పారు. ఆయన చెప్పిన మాటలు మీకు చెప్తాను. భారత ఆర్ష హృదయాలలో వేదశాస్త్రాలను పునఃప్రతిష్ఠ అంటే ఆల్రెడీ ఉన్నాయి, వాని పట్ల ప్రజలలో అభినవేశాన్ని కల్పించడమే నా జీవిత లక్ష్యం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నా జీవిత లక్ష్యం నెరవేరక మానదు అన్నారు. ఇంకొక మాట వాడారు స్వామి, వేద విజ్ఞానం సామాజిక పరం కానందువల్లనే భారతదేశం అన్ని విధాలా వెనుకబడింది, తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుంది అన్నారు. అటువంటి వేద విజ్ఞానం బయటికి రావాలంటే ఉపనిషత్తుల సారాన్ని శాస్త్రయుక్తంగా అందించే విధానాన్ని గురించి తెలియజేసేటటువంటి వ్యక్తులు కావాలి. నేను స్వామితో కలిసి ఉందామని ఎందుకు అనుకున్నానంటే, స్వామి యొక్క మిరకిల్స్ నా మీద పనిచేస్తే స్వామి కృష్ణుడిగా ఉండి నేను ఒక అర్జునుడిగా ఉండి స్వామి యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలన్న తపనతోటి నేను అభ్యర్థించాను స్వామిని. స్వామి వద్దన్నారు. నువ్వు నా దగ్గరకు వచ్చి కూర్చుంటే అనుమానించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, హర్షించేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేస్తారు, నిలయంలో చాలా రాజకీయాలు ఉన్నాయి, వాటి గురించి నీకు తెలియదు, నాకు దూరంగా ఉండు, ఎక్కడున్నా సరే నీ పక్కన నేనున్నాను, నీలో ఉన్నాను, నీ అంతటా నిండి ఉన్నాను, నీ చుట్టూ తిరుగుతున్నాను, నీ అంతర్వాణి ద్వారా నీకు మార్గదర్శకం చూపిస్తానని చెప్పి స్వామి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కాకపోతే నేను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే, నాకున్నటువంటి హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం, సైన్స్ పరమైన పరిజ్ఞానం, తర్వాత జ్ఞానాన్ని గురించి ఎక్కువ ఆలోచించటం, శరణాగతి తక్కువగా ఉండటం, అహంకారం ఎక్కువగా ఉండటం, వీటి వల్ల జరిగింది. అది నాకు ఇప్పుడు అనిపిస్తుంది, స్వామి యొక్క ఆరో ప్రణాళికని నెరవేర్చడం కోసం స్వామి నన్ను ఒక ఉపకరణంగా వాడుకుంటున్నాడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సామవేదం మొత్తం తెలిసిన తర్వాత, విశ్వం మొత్తం నేనే ఉన్నాను అనుకున్న తర్వాత, శరీరమే లేదు అనే భావన కలిగిన తర్వాత, ఇక కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు ఎక్కడుంటాయి? విశ్వం మొత్తం నువ్వే, అంతటా నీవే, అన్నిటా నీవే, అందరిలో నీవే. ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నీవు సముద్రంలో నీటి చుక్క సముద్రం నుంచి వేరైంది అనుకోండి, ఆవిరైపోతుంది. సముద్రంలో కలిసిందనుకోండి, సముద్రపు శక్తి మొత్తాన్ని అది లాక్కుంటుంది. కాబట్టి మనకి అహంకారం అనే బౌండరీ ఉన్నంత వరకు మనం సముద్రం నుండి వేరైనటువంటి నీటి చుక్కలాగా ఉంటాం. అహంకారం అనే బౌండరీ తొలగిపోయింది అనుకోండి, సముద్రం మొత్తం మనమే అనుకుంటాం. కాబట్టి ఇటువంటి సామవేద సారాంశం బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి మంత్రం ఉంది ఒకటి, సోహం ధ్యానం. సో అంటే పరమాత్మ, హం అంటే జీవాత్మ. ఈ సోహం ధ్యానాన్ని మేము మన శిక్షణ తరగతుల్లో అందిస్తూనే ఉన్నాం, కానీ ఇంత వివరణ నాకు తెలియదు. అలాగే తత్వమసి గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత, నాకు బయట లోపల మొత్తం నేనే అనుకున్న తర్వాత, ఇక మనసు దూది పింజలాగా లేచిపోయింది. దీనిని గురించి శిక్షణా తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటుంది, ఇంకా వివరంగా, సిస్టమేటిక్గా, దశల వారీగా, సైంటిఫిక్గా ఉంటుంది. నేను ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, వేదాల సారాన్ని గురించి నేను చేసినటువంటి కసరత్తును గురించి మీకు తెలియజేయటం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి సామవేద సారాంశాన్ని గురించి కనుక మీరు కళ్ళు మూసుకొని కొంచెం మననం చేసుకుంటే, మీ మనసులో ఏదో తెలియనటువంటి ఒక నిండుదనం ఆవహిస్తుంది. అటువంటి నిండుదనాన్ని మీరు ఆస్వాదించి
అనుభవించి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.